హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి డబల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను. సో ఈ స్వీట్ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని 1 or 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ 7 to 8 బాదం వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి బాదం ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ 7 to 8 కిస్మిస్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం నెయ్యిలో వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే ఇగ్నోర్ చేసేసి ఆయిల్లో వేయించుకోండి. చూడండి కిస్మిస్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక నేనైతే 4 to 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసేసుకోండి. ఇలా మనం 4 పీసెస్ వర్టికల్గా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా చిన్న పీసెస్ కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ని చిన్నగా కట్ చేసేసుకొని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అదే బాండిలో ఇంకాస్త నెయ్యి వేసేసుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ లైట్గా నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే బ్రెడ్ పీసెస్ మునిగేలాగా ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. చూడండి బ్రెడ్ ఇక్కడ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ అదే బాండీలోకి 1.5 కప్పు ఈ కప్తో షుగర్ తీసుకోవాలి. సో ఈ కప్తో 1.5 కప్పు షుగర్ తీసుకున్నాం కాబట్టి అదే కప్తో 3 cups ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ కరిగేలాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ అయ్యే గ్యాప్లో మనం ఇలాచీ పౌడర్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 ఇలాచీస్ తీసుకొని దంచుకుంటున్నాను. ఇలాచీస్ని ఇలా పొడి చేసేసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. చూడండి షుగర్ సిరప్ అయితే అయింది. ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న బ్రెడ్ని వేసేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్కి షుగర్ సిరప్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మన డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన నుండి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే మన టేస్టీ అండ్ స్వీట్ రెసిపీ డబల్ కా మీఠా రెడీ అయిపోయినట్టే. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get all notifications. Bye guys.